హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభాస్ గారి అప్కమింగ్ ఫిలిం, మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఏంటిదిరా అంటే అందరు చెప్పేది ఒకటే మూవీ అనమాట. ఆ మూవీ ఏంటిదిరా అంటే స్పిరిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఆ మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అని వచ్చేసాయి అనమాట. మరి అప్డేట్స్ ఏంటిది, మంచి అప్డేట్సే కావా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం, ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్పిరిట్ మూవీ నుంచి ఒక మంచి అప్డేట్ ఏంటిదిరా అంటే మనకు షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అలాగే మనకు డేట్ కూడా బయటకైతే వచ్చేసిందనమాట. ఆ డేట్ ఏంటిదిరా అంటే మనకు నవంబర్ 5 రోజున అయితే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. మరి ఈ డేట్ కన్నా మనకి షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారా లేదా అనేది పెద్ద డౌట్ అనమాట. డౌట్ ఎందుకు వచ్చిందిరా అంటే మనకు మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసి ఇప్పటిదాకా మనకు 4 ఇయర్స్ అవుతుందన్నమాట. 4 ఇయర్స్ నుంచెల్లి ఒక్క అప్డేట్ లేదు మనకు మూవీ నుంచెల్లి. షూటింగ్స్ కానీ ఏది కూడా మనకైతే అప్డేట్ అనేది లేదనమాట. మరి ఏం జరుగుతుందో మరి చూడాలి. నవంబర్ 5 కన్నా మరి షూటింగ్ అనేది స్టార్ట్ చేసారో లేదో మరి చూడాలన్నమాట. అలాగే మరి స్పిరిట్ మూవీ నుంచెల్లి ఇంకొక అప్డేట్ అనేది వచ్చేసిందనమాట. అప్డేట్ ఏంటిదిరా అంటే మనకు సంజయ్ దత్ గారు ఒక రోల్ అయితే చేయబోతున్నారట ఈ మూవీలో. ఆ రోల్ వచ్చేసి మనకైతే ప్రభాస్ గారికి అన్న రోల్‌గా అయితే చేయబోతున్నారట మరి. మరి అన్నగా అంటే మనకి సెట్ అవుతారో లేదో చూడాలన్నమాట. సెట్ అయితే కనుక మంచిదని చెప్పుకోవచ్చు మన సంజయ్ దత్ గారైతే. మరి ఎలా ఉంటుంది ఆ రోల్ అనేది, మరి ఇది కన్ఫర్మ్ అయిందా లేదా అంటే ఇక చూడాలన్నమాట. మరి లాస్ట్ వచ్చే వరకు కన్ఫర్మ్ అయితే మనకు మంచిదని చెప్పుకోవచ్చు. కన్ఫర్మ్ కాకపోతే అంతేం ఫరకైతే పడదనమాట. మరి చూడాలి మరి సంజయ్ దత్ గారైతే రోల్ ఉంటదో ఉండదో ఈ మూవీలో అయితే. ఇంకొక స్ట్రాంగ్ బజ్ అయితే వచ్చేసింది. అది కూడా ఏంటిదిరా అంటే మనకు వివేక్ ఓబెరాయ్ గారు తెలిసిందే కదా! 'వినయ్ విజయ్ రామ'లో, అలాగే మనకు 'రక్త చరిత్ర 1' గాని 2లో గాని యాక్టింగ్ చేసిన హీరో గారనమాట. ఈ మూవీలో మనకైతే విలన్ రోల్ చేస్తున్నారనేసి స్ట్రాంగ్ బజ్ అయితే నడిచింది. అది కనుక కన్ఫర్మ్ అయితే మనకు చాలా హ్యాపీ అని చెప్తా నేనైతే. ఎలాగో మీరు అందరూ చూసే ఉంటారు ఆయన యాక్టింగ్ అనేది ఎలా ఉంటుందో 'రక్త చరిత్ర 1' గాని 2లో గాని అండ్ 'వినయ్ విజయ్ రామ'లో గాని. అండ్ దీంట్లో గనుక కన్ఫర్మ్ అయితే మనకు చాలా హ్యాపీ అని చెప్తా. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అనేది చాలా చాలా మంచిగా అయితే చేస్తారనమాట. కన్ఫర్మ్ అయితే మటుకు హ్యాపీ అని చెప్తా భయ్యా. చూడాలి మరి కన్ఫర్మ్ అయితదో లేదో. ఇంకొక స్ట్రాంగ్ బజ్ అయితే నడిచిందనమాట. అది ఏంటిదిరా అంటే మన చిరంజీవి గారు ఫాదర్ రోల్ చేస్తున్నారనేసి అది కూడా మన ప్రభాస్ గారికి స్ట్రాంగ్ బజ్ అయితే నడిచిందనమాట. ఇది కనుక కన్ఫర్మ్ అయితే హ్యాపీ అని చెప్తా. కానీ కన్ఫర్మ్ కాదనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదైతే ఫేక్ న్యూస్ అని చెప్తా నేను. ఎందుకురా అంటే అంత పెద్ద స్టారు, అది కూడా ఫాదర్ రోల్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు భయ్యా. ఎందుకంటే పెద్ద స్టార్ కాబట్టి నాకైతే కాకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే అయితే గనక ఇది మల్టీ స్టార్ అయితే గాని సోలో ఫిల్మ్ అనేది కాదన్నమాట. మరి కన్ఫర్మ్ అయితే మంచిదే. కన్ఫర్మ్ కాకపోతే ఇంకా మంచిదని చెప్తాను నేను. ఫైనల్ అప్డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ 20థ్ మనకు ప్రభాస్ అన్న బర్త్‌డే ఉంది కాబట్టి ఆ రోజున మనకైతే స్పిరిట్ మూవీ నుంచెల్లి ఒక చిన్న అప్డేట్ ఇద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. చిన్న అప్డేటే గాని, పెద్ద అప్డేట్ అయినా గాని సోషల్ మీడియా అంతా తగలకపోవడం అయితే కన్ఫర్మ్ అని చెప్తా ఆ రోజునైతే. మరి అప్డేట్ వస్తదో రాదో చూడాలి మరి. అలాగే ఒక మంచి అప్డేట్ ఇస్తే గనక హ్యాపీ అని చెప్తా నేను. చేత అప్డేట్ ఇయ్యకుండా కొంచెం మంచి అప్డేట్ ఇస్తే హ్యాపీ అని చెప్తా. చూడాలి మరి ఎలా అప్డేట్ వస్తదో. కానీ అప్డేట్ మాత్రం కన్ఫర్మ్ అని చెప్తున్నారు భయ్యా బయట టాక్ అయితే. మరి ఇది భయ్యా మరి స్పిరిట్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించినాయి అప్డేట్స్? అలా మీకు ఏ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.